హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇచ్చింది. సో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వివరాలు చూసుకున్నట్లయితే డేటు 17 డిసెంబర్ 1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురి ధర్మాసనం గౌరవనీయులైన శ్రీ డిఎస్ నకారా కేసును విచారించింది. చారిత్రాత్మక తీర్పును ఇచ్చినది. తీర్పులోని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మభిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగికి గౌరవనీయంగా జీవించడానికి ఇచ్చే జీవనభృతి అనైతే తీర్పులో ముఖ్యంగా ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. మరి ఈ తీర్పు ప్రకారంగా పెన్షన్ అనేది ప్రభుత్వాలు విశ్రాంత ఉద్యోగులకు దయతో ఇచ్చే భిక్ష అనేదేమీ కాదు. అది ఈ యొక్క ఉద్యోగి తన జీవితమంతా దేశానికి చేసిన సేవకు ప్రతిఫలంగా పొందే ప్రాథమిక హక్కు. ఈ చారిత్రాత్మక వ్యాఖ్యలతో భారత సర్వోన్నత న్యాయస్థానం దశాబ్దాల క్రితమే పెన్షనర్ల హక్కులకు చెక్కుచెదరని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా పెన్షన్‌ను తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ తీర్పు వెనుక ఉన్న డిఎస్ నకారా గారి పోరాటం, దాని ప్రభావం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. డిఎస్ నకారా కేసు ఒక వ్యక్తి పోరాటం కోట్లాది మందికి వరం. ఈ చారిత్రాత్మక తీర్పుకు మూలం శ్రీ డిఎస్ నకారా. ఆయన భారత రక్షణ శాఖలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశారు. సో, నాటి పరిస్థితి బ్రిటిష్ పాలన నుండే పెన్షన్ విధానం ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా దాని అమలు అరాకొరగానే ఉండేది. పెన్షన్ సక్రమంగా అందక వృద్ధాప్యంలో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నకారా గారి పోరాటం దేశానికి నేను చేసిన సేవకు గుర్తింపుగా వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడానికి నాకు ఆర్థిక భరోసా కావాలి అంటూ నకారా గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చారిత్రాత్మక ధర్మాసనం ఈ కేసును డిసెంబర్ 17, 1982న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని సభ్యుల ధర్మాసనం విచారించింది. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు పెన్షనర్ల హక్కులకు రాజ్యాంగ రక్షణ. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పెన్షన్ నిర్వచనాన్ని శాశ్వతంగా మార్చివేసింది. తీర్పులోని కీలక అంశాలు చూసుకున్నట్లయితే పెన్షన్ ప్రాథమిక హక్కు. పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. అది ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడినది కాదు. గత సేవలకు ప్రతిఫలం. పెన్షన్ అనేది ఉద్యోగి గతంలో అందించిన సేవలకు గుర్తింపుగా చెల్లించే ప్రతిఫలం. డిఫర్డ్ సాలరీ. తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఏ కారణం చేతైనా ఏ ప్రభుత్వానికైనా పెన్షన్‌ను రద్దు చేసే అధికారం లేదు. ఇది ఉద్యోగి జీవిత కాలపు హక్కు. ఆర్థిక న్యాయం. పెన్షన్ అనేది సామాజిక, ఆర్థిక న్యాయాన్ని చేకూర్చే ఒక సంక్షేమ పథకం. గౌరవప్రదమైన జీవనం. ప్రతి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి వృద్ధాప్యంలో గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి పెన్షన్. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ విధానంలో మార్పులు చేయడానికి వీల్లేదని, చట్టబద్ధమైన హద్దుల్లోనే వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ పరిణామ క్రమం రూ. 15 నుంచి కొన్ని వేల రూపాయల వరకు అయితే పరిణామం చెందింది. నకారా గారి తీర్పు తర్వాత పెన్షన్ విధానం అనేది క్రమంగా బలోపేతమైంది. కనీస పెన్షన్
పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఈ మార్పు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మినిమమ్ పెన్షన్ అనేది ఎప్పుడు ఎంత ఇచ్చారనేది చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు 1961లో రూ. 15 మినిమమ్ పెన్షన్‌గా ఉండేదన్నమాట. తర్వాత 14 ఏళ్ల తర్వాత ఈ యొక్క 1975లో రూ. 45 అయితే కనీస పెన్షన్. అంటే మినిమమ్ పెన్షన్ అనేది రూ. 45 ఉండేది. తర్వాత 1980లో రూ. 100 చేశారు. 1990లో రూ. 370 మినిమమ్ పెన్షన్‌గా అయితే చేశారు. 1998లో రూ. 1,275 మినిమమ్ పెన్షన్‌గా అయితే అయింది. తర్వాత 2003లో రూ. 1,925, 2008లో రూ. 3,350 ప్లస్ డీఏ, ఇక్కడ డీఏ కూడా కలిసింది. సో, ఈ విధంగా క్రమంగా మినిమమ్ పెన్షన్ అనేది మనకు పెరుగుతూ రేపు మనకు 12వ పీఆర్సీ గనక అయినట్లయితే మినిమమ్ పెన్షన్ 30,000 దాటే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా క్రమంగా అయితే పెన్షన్ అనేది మార్పు స్పష్టంగా అయితే చూడొచ్చు. ఇక ఆ తర్వాత కాలక్రమేణా బేసిక్ పెన్షన్‌కు కరువు భత్యం డీఆర్, వయసును బట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మరియు మెడికల్ అలవెన్స్ వంటివి జత చేయబడ్డాయన్నమాట. సో, ప్రస్తుతానికి మనకు మెడికల్ అలవెన్స్ కూడా మనం పే స్లిప్‌లో చూడొచ్చు ఫ్రెండ్స్. పెన్షనర్స్‌కి రూ. 500 మెడికల్ అలవెన్స్ అయితే ఉంటుంది. ఈరోజు మనం పొందుతున్న పెన్షన్ ప్రయోజనాల వెనుక దశాబ్దాల న్యాయ పోరాటాలు, సంఘాల కృషి అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుత సవాళ్ళు, తీర్పులున్న ఆగని ఇబ్బందులు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికి గూడా నేటికి పెన్షనర్లు కొన్ని సమస్యలనైతే ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ సమస్యలలో ముఖ్యమైనవి ఏంటంటే డీఆర్ బకాయిలు. ఏదైతే జీవోలో ప్రకటించిన తేదీ ప్రకారంగా 3 సమాన వాయిదాల్లో చెల్లించవలసినటువంటి డీఆర్ బకాయిలైతేనేమి, డీఏ బకాయిలైతేనేమి వీటిని సకాలంలో చెల్లించకపోవడం అన్నమాట. సో, జీవోలో పొందుపరిచిన అంశాలే మనకు ఆచరణలోకి రాకపోవడం అయితే చూస్తున్నాము. ఆ సమస్య మళ్ళా పీఆర్సీ అరియర్స్ 11 పీఆర్సీకి సంబంధించి పెన్షనర్స్‌కు జీవో నంబర్ 106 ప్రకారంగా రావాల్సినటువంటి మొదటి విడత 2024 10% 2025లో 20% ఈ విధంగా రావాల్సినటువంటి అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటము. తర్వాత వైద్య సదుపాయాలు, ఈహెచ్ఎస్ వంటి పథకాల అమలులో లోపాలు, నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడము. సో, ఈ యొక్క ఈహెచ్ఎస్ కూడా అంతంత మాత్రంగా ఉండటము పెన్షనర్లను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి. పెన్షన్ అనేది కేవలం నెల నెలా ఇచ్చే డబ్బు కాదు. అది ఒక ఉద్యోగి ఆత్మగౌరవానికి, దేశ సేవకు దక్కిన గుర్తింపు. డీఎస్ నకారా గారి కేసు లాంటి మహానుభావుల పోరాటం వల్లే నేడు కోట్లాది మంది పెన్షనర్లు ఆర్థిక భరోసాతో జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తిని గౌరవిస్తూ పెన్షనర్ల హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనైతే ఈ సందర్భంగా తెలుస్తోంది ఫ్రెండ్స్.